మ్మ్. ఏంటిది కళ్ళు ముచ్చుకొని ఏమో ఆలోచిస్తుంది. థూ, నా బతుకిలా అవుతుంది అనుకోలేదు. ఏదో పనికి పోయింటిని, ఇప్పుడు చూస్తే అది కూడా లేదు. యాడికి పోవాలప్ప నేను ఇంకా. ఏ ఏమే గిరిజ, ఏం మాట్లాడుకుంటున్నావు నీలో నువ్వే? ఏమి పనికి పోయిచ్చినావా? జీతం వచ్చిందా లేదా? అర్థం జీతం అన్నా రావాలా? ఇన్ని రోజులు పోయిన దానికి అర్థం జీతం అన్నా రావాలా? నువ్వు చూస్తే నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకున్నట్లున్నావు. ఏం చేస్తున్నావు అంత డబ్బులు నువ్వు తీసుకొని? నీకు కొంచెమైనా సిగ్గుందా అయ్యా? ఆ? నేను పడరాని కష్టాలు పడి ఏదో ఒకటి పని చేసుకుందామని పోతే ఆడ కూడా నాకు ఏదో తంటాలు తగాదాలు వస్తే ఆ? ఎట్లయి పోయి వస్తూ ఉంటే నాకు ఎట్లెట్లో ఉంది. కనీసము నువ్వు చూస్తే వచ్చి డబ్బులు అడుగుతావు కదా, నీకు కొంచెమన్నా సిగ్గుందా నీకు? కడుపుకి అన్నమేది కదా తింటున్నావు అప్పుడప్పుడు. నాకైతే కడుపుకి కూడు కూడా లేకోకున్నట్లు పనికి పోయి వస్తుంటుంది. ఏదో పనిలో ఉంటే ఆ అమ్మ ఎంత కొంత ఇస్తున్నా అదే చేసుకొని తింటుంటుంది. ఇప్పుడు చూస్తే ఆ పని పోయిందని నేను నా బాధలో నేనుంటే నువ్వు వచ్చి డబ్బులు అడుగుతున్నావు కదా. ఏం పనికి మాలినోడివి నువ్వు? ఇన్ని రోజులు తిట్టుకోకున్నట్లా ఊరికే ఉన్నాను. ఇప్పుడు చూస్తే ఇట్లా వచ్చి డబ్బులు అడుగుతున్నావే, నువ్వు ఎట్లా నా కొడుకు అనుకోలే ఇంకా నేను. ఏ కాంతర్దాన, నాకే ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని మాట్లాడేదాని అయితేవేమే నువ్వు? బయటికి పోయి పని చేసి వస్తే ఇంత దిమాకానికి దిమాక్ ముండా ఏం మాట్లాడుతున్నావే అసలు? నన్నే ఆనా కొడుకు ఈనా కొడుకు అని మాట్లాడే స్టేజ్కి వస్తువా నువ్వు? ఏదో అప్పుడప్పుడు తెచ్చి పెడుతున్నాను కదా నీకు కూడా. ఏమి అంత ఉపాసం పెట్టినా నీకేమన్నా? అయినా నీకేమన్నా పనికి పోయమని నేనేం చెప్తున్నా? ఇప్పుడు నాకు అవన్నీ కాదు కావాల్సిండేది. పనికి పోయిండే డబ్బులు ఏం చేసినావు, యానా కొడుకు పెట్టినావు అది చెప్పు అంతే. నువ్వు మనిషివా గాడిదివా నువ్వు? నేను పని పోయొచ్చి కనీసము నా బాధ నాకైతే యానా కొడుక్కి పెట్టినావని అడుగుతున్నావే డబ్బులు? నీ మాకులకి ఏం మగాళ్ళరా మీరు? అసలు ఏం మగాళ్ళు మీరు? నేను యానా కొడుక్కి పెట్టింటానరా? నాకేమన్నా మెండుగాడు అట్లా వాళ్ళు ఉన్నారా? నాకేమన్నా యానా కొడుక్కి పెట్టింటాను నేను ఎట్లా బతుకుతున్నా అంటే అట్లా బతుకుతున్నాను. ఇంత కష్టాల్లో కూడా నేను తప్పలేదు. నేను నీతిగా బతుకుతున్నాను, నిజాయితీగా బతుకుతున్నాను. నువ్వు ఆడపిల్లని చేసుకున్నాను, అవును బాధ పెట్టకూడదు అనేది కూడా లేదు నీకు. కూడుకున లేకున్నట్లు చంపుతున్నావు. మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇట్లా మాట్లాడతావా నువ్వు? అవునా? ఏమో ఎవరికి తెలుసు, మిండిగానికి పెట్టొచ్చింటావేమో నువ్వు బయట. ఎవరికి తెలుసు? నాకేమన్నా తెలుసా? బయట ఏ పనికని పోతావు, ఎప్పుడో వస్తావు, ఏం చేస్తావు, ఏం కథ అనేది నాకేమైనా తెలుస్తుందా? నువ్వు బయట చేసే పనులన్నీ నేనేమైనా చూసుకుంటుంటానా? నేను నా పనికి నేను పోతుంటాను పొద్దున్నే లేచి. నేనేమైనా ఇంట్లో ఉంటానా బయట ఉంటానా చూసేదానికి? లేదా నీ పక్కలోనే ఉండి చూసుకుంటూ కూర్చుంటానా ఏం చేస్తున్నావు ఏం లేదని? ఏమక్క, ఏం జరిగింది? మీరు కొట్లాడుతుంటే బయట అంతా వినబడుతుంది, అరుచుకుంటూ కొట్లాడుతున్నారు. ఏం జరిగింది అసలు? చూడే అసలు నాకు పని పోయిందని నేను బాధలో నేనుంటే ఈ అప్ప చూస్తే డబ్బులు ఏం చేసి యానా కొడుక్కి పెట్టినావు, నీకు ఎవడన్నా ఉన్నాడా అని మాట్లాడుతున్నాడు. ఏమైనా పరిస్థితి ఇట్లా అయిపోయింది అసలు? ఇంత కష్టాలు ఏ ఆడపిల్లకి రాకూడదు. అయినా నాకు అర్థం కాదు, నువ్వే మగాడివయ్యా నువ్వు? అసలు పిల్లనే సాకేకి చేత కావట్లేదే నీకు పెళ్ళాంని? ఇంతరంగా మాట్లాడుతున్నావే, ఏం అట్లా మాట్లాడతావని? నీకే అక్క చెల్లి అన్న ఉండింటే, వాళ్ళకి ఇట్లా మొగుడే ఉండింటే ఏం మాట్లాడుతుంటారు వాళ్ళు? మాట్లాడేది నువ్వు చూసుకుంటే అట్లా ఉంటుంటివా? నా ఆడపిల్ల జీవితం అంటుంటివి. ఎంతైనా ఇంట్లో వాళ్ళు ఒక రకము, బయట వాళ్ళు ఒక రకం కదా నీకు. ఆ అమ్మని ఇంకా ఎంత హింస పెడతావు నువ్వు? నువ్వేమన్నా ఇంకా ఇంత హింస పెట్టినావంటే చూడు, బాగా చెప్తున్నాను, ఫోన్లో ఉండే వాళ్ళందరూ పోయి పోలీస్ కేసు పెట్టాల్సి వస్తుంది. బాగా చెప్తున్నాను. నువ్వు ఇట్లా చేస్తున్నావు. పాప మా అమ్మ అంతరంగా బతుకుతుంది నీ దగ్గర ఏగుకుంటా. ఇంత మాత్రమైన నీకు పాపము జాలి కరుణ ఏంది లేదా నీకు అసలు? ఆయమ్మ మక్కమన్నా చూడు, మక్కం చూసన్నా మారు నువ్వు. ఆయమ్మ మక్కము ఏం తెచ్చి పెడుతున్నావు ఆయమ్మకి? పాపము ఏంటి కూడు కూడా లేదు మైకి.
నువ్వు చూస్తే ఇంతరంగా తాగి తాగి వస్తావు. ఇన్నిసార్లు మాట్లాడకూడదు అనుకున్నా, ఇప్పుడు చూస్తే యానా కొడుక్కి డబ్బులు పెట్టింది అని మాట్లాడుతున్నావు. ఆ అమ్మకి ఇంకా జీతం అన్నా వచ్చిందని డబ్బులు ఇవ్వనుకో పెట్టేకి, ఇక్కడ తినేకే కూడలేదంటే ఇంకొకరిని వేసుకొని తిరుగుతుంది ఆ అమ్మ నీకు. ఏం మాటలు మాట్లాడతావయ్యా నువ్వు? ఫు, నీ బతుకు. సార్లేమో ఏమి ఈ అమ్మ ట్రైనింగ్ ఇచ్చిందని ఇట్లా మాట్లాడు వచ్చి కొట్లాట పడుతుంటే అని. నువ్వేం నీతులు చెప్పేకేం రావద్దులేమ్మో, నీ సంసారం నువ్వు చూసుకోపు. బాగా వచ్చినావు సంసారంలో ఏళ్ళు పెట్టేకి. మేము ఈరోజు కొట్లాడతాము, రేపు ఒకటే పోతాము. నీకు అవసరం అవన్నీ ఇంట్లో దూరి అంత విషయాలన్నీ వినేకి. పో నీ సంసారం చూసుకోపు. బాగా పెడుతుంటావులే పోలీస్ కేసు, బాగా పెడతావేమో. నేను కూడా పెడతాను. మేము ఊరికే కొట్లాడుతుంటే వచ్చి మధ్యలో ఏలు పెడుతుంది, రంకులు పెడుతుందని నేను కూడా పెడతాను పోలీస్ కేసు. నువ్వు ఒకటేనా పెట్టేది? ఏం మాట్లాడుతున్నావా ఏమో. ఏమి చూసేకి ఊరికే ఉన్నాడు, ఏం చేసేలేదు అని అనుకున్నావా? ఎట్లా? లేదంటే నీ మొగుడికి ఏమన్నా చెప్పాలా? ఏమప్పా నీ ఇంట్లో ఆడాలని బయటికి వదిలినావని మాట్లాడతాను. ఏం లేదు. ఏయ్, భయపడదాన్నే కాదు నేను, వచ్చి చెప్పుకుందరా చూస్తాను. ఆ అప్పది నీది ఈ మగాళ్ళదంతా ఒకటే అయిపోయింది. ఏమీ మీరు భయపెడితే భయపెట్టుకొని ఇంట్లో మూల్లో కూర్చోవాలా ఏమన్నా? ఆ అమ్మని బాగా చూసుకో ఫస్ట్. నాదేం చెప్తావు నువ్వు? సంసారము నీ సంసారమే సరిగలేదు, మళ్ళీ నాకే సంసారం చూసుకోపో నీదంటావా? ఏమో గేర్లో కొట్లాడుతుంటే వచ్చినాను నేను, ఏంది గలాట అని. పాప మా అమ్మని నాకు తెలుసులే, ఆ అమ్మది కథ ఎంత బాధపడుతుంది, ఎంత చేస్తుంది అని. ఒకరింటికి పనికి పంపించినవే నీకు ఏమనిపిదా? నీకు ఒకరింట్లో కసువు నొప్పుతుంది, బండలు కడుగుతుంది, వాళ్ళు తినే ఎంగిలి ప్లేట్లు కడుగుతుంది, వేసుకొని ఎడిసినవి బట్టలు పిండుతుంది. ఇంకా ఎన్నెన్ని కష్టాలు పడుతుందో ఏమో ఆ అమ్మ. ఒకరింటికి పోయి బతకల్లా ఏమి? నువ్వు మగాడవేండి దుడిసి పెట్టేకి చేత కదా నీకు? ఒక పూట కూడా అన్నం సరిగ్గా పెట్టలేవే. నువ్వు మాట్లాడుతున్నావా నా దగ్గర? ఏం మాట్లాడతావు నువ్వు? ఆడపిల్ల బయటికి పోయి కష్టం చేసుకొని తినల్లా నీకు. నువ్వు మాత్రం ఇట్లా తాక్కుంటూ తిరగల్లా. అందుకే నీ అట్లా వాళ్ళని పోలీస్ కేసులో పెడితే వాళ్ళు బాగా సరైన పాట చెప్తారు నీకు. ఆడ తన్నల్లో ఆడతంటారు. అట్లయితే అరువు వస్తుంది నీ అట్లా వాళ్ళకి. ఊరికే వదలకూడదు. నేను గిరిజక్కలాక సాఫ్ట్గా ఏమి ఉండను, అన్నీ చూసుకుంటా. నా గేర్లో వాళ్ళకి ఏమన్నా నా స్నేహితురాలకి కష్టం వచ్చిందంటే చూసుకుని ఉండే వాళ్ళం అయితే మేమేం కాదు. ఇంట్లో సమస్యలు వస్తేనే చూసుకుంటూ ఉండలేము. స్నేహితురాలకి వస్తే మేము ఇట్లా చూసుకుంటూ ఉండాలా. చేసే పనులే చేస్తాను నేను కూడా. నువ్వు మసంగా చూసుకుంటే ఆ అమ్మని బాగా అయిపోయాను చూడు, బాగా చెప్తున్నాను. లేకపోతే సరైన గుణపాఠమే చెప్పిస్తాను నీతో. ఎంత మాత్రం చెప్తావమ్మా నువ్వు? ఎంత మాత్రం చెప్తావులే, నేను కూడా చూద్దాంలే. ఇక ఆపండి, ఉన్నిలే విమల. నేను ఏదో కష్టాలు నా కష్టాలు నాకే దండుగున్నాయి. మీరిద్దరెందుకు గొడవ పడతారో నా నుంచి. ఈ అప్పది తెలిసిందేదే కదా. ఈ అప్పతో మాట్లాడి ఏం లాభం లేదు. మన పని మనం చూసుకొని పోవాలంటే. నాకు ఇంకా డబ్బులే రాలేదు. దాంట్లోన ఈ అప్పది ఒకటి రామాయణము, ఎవనికి పెట్టినావు అని. ఎవరైనా ఉన్నాడా నాకేమన్నా? వచ్చేది కూడా ఇంకా డబ్బులు ఏమి రాలేదు. దాంట్లో ఈ మాటలు కూడా అనిపించుకొని సావల్ల నేను. ఫస్ట్ నువ్వు మా ఇంటికి వచ్చి మాట్లాడేంత ధైర్యం నీకు ఎవరిచ్చారో అది చెప్పు ఫస్ట్. ఏమి ఒకరు ఇవ్వాలా ధైర్యం? నాకు లేదా? మా అమ్మ మా నాన్న అన్ని నేర్పించి పంపించినారు. చూసుకుంటూ ఉండేకి నేనేమి తిక్కదాని కాదు. పక్కింట్లో ఇంత రంగా గొడవ జరుగుతుంది. పాపం నువ్వు ఆ అమ్మని ఏమైనా చేస్తేవి, సంపుతివి. ఎవరు పట్టించుకోకున్నట్లు ఆ అమ్మ ప్రాణం అట్లే పోయినా ఎవరు పట్టించుకోరు అనుకుంటున్నావా? వాళ్ళ అమ్మ నాన్నైతే పట్టించుకోరు, పక్కింటోళ్ళైనా పట్టించుకోవాలి కదా. నీ లెక్క ఉంటే అంతే చూడు, బతుకులు నాశనం అయిపోతాయి. ఏం మనిషివయ్యా నువ్వు? వద్దులే విమల, ఏం కొట్లాడతావు? ఏం కొట్లాడద్దు ఈ అప్పుతోనా, ఏం కొట్లాడద్దు. ఈ అప్పుని మాట్లాడిచ్చేదే తప్పు అయిపోయింది నాది.